ఇల్లెందు ప్రాంతం చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. రాజకీయంగా ఆర్థికంగా కొంచెం వెనుకబడ్డ ప్రాంతం అయినప్పటికీ రాజకీయంగా మటుకు చాలా చైతన్యం ఉన్నటువంటి ప్రాంతం. నేను మీ అందరితో ఏం కోరుతున్నా అంటే, ఎలక్షన్లు చాలా వస్తాయి, చాలా జరుగుతాయి, చాలా పార్టీలు పోటీ చేస్తాయి, నాయకులు కూడా పోటీ చేస్తారు. ఎలక్షన్ అనగానే కామన్గా మనకు కనిపించే దృశ్యం ఇది. బాధాకరమైన విషయం ఏంటంటే, మన దేశంలో ఈరోజు కూడా ప్రజాస్వామ్యంలో రావాల్సినంత పరిణతి, మెచ్యూరిటీ రావడం లేదు. ఒక ఎలక్షన్ జరిగితే గెలవాల్సింది పార్టీలు, నాయకులు కాదు. మంచి ప్రజాస్వామ్యం అయితే, పరిణతి ఉండే ప్రజాస్వామ్యం అయితే గెలవవలసింది ప్రజలు, ప్రజల అభీష్టం. ప్రజల అభీష్టం గెలిస్తే డెఫినెట్గా నెక్స్ట్ 5 years ప్రజా వాంఛ నెరవేరుతుంది, ప్రజల ఎజెండా అమలవుతుంది, చాలా చక్కగా అన్నీ జరుగుతాయి. మనం గాలి గాలి ఓటు వేసినామనుకో, ఏదో ఒకటి కులమనో మతమనో మా బావమరి చెప్పిండను, లేదా వాడు మందు పోసిండను, ఇటు డబ్బులు ఇచ్చిండను ఓటేస్తే నెక్స్ట్ 5 ఏళ్ళు కూడా గాలి గాలి గత్తరనే ఉంటుంది. కొంచెం కఠినంగా ఉంటుంది, కానీ నేను చెప్పేది వాస్తవం. నేను కూడా ఒక 40-45 ఏళ్ళ నుంచి పబ్లిక్ లైఫ్లో ఉన్నా. కొంచెం బాధతోనే ఈ మాట చెప్తున్నా. నేను ఇప్పటికైనా సరే ఆ పరిణతి రావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు ఎన్నికలు జరిగేటువంటి ఎన్నికలు కొంచెం కీలకమైనటువంటివి. ఎందుకంటే మనం కష్టపడి పోరాడి తెలంగాణ సాధించుకొని ఇప్పుడిప్పుడే కొంచెం కుదుటపడి ముందుకు పోతున్నాం. అట్లాంటి తరుణం ఇది. ఇక్కడ కన్ఫ్యూజన్ కూడా పెద్దగా లేదు. ఎందువల్ల అంటే, ఒక పక్కనేమో 58 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్, టీడీపీ ఒక కూటమి, మరొక పక్క 15 ఏళ్ళు కొట్టాడి తెలంగాణ సాధించి లాస్ట్ టైం మీరు గెలిపిస్తే 4 ఏళ్ళు పాలించిన టీఆర్ఎస్ పార్టీ. కొద్దిగా తక్కువ చేయమ్మా, ఇంతకన్నా వేరే కన్ఫ్యూజన్ లేదు. మధ్యలో ఏదో పార్టీ ఉన్నది కానీ అది నామకే వాస్తే ఉన్నది, వాళ్ళ లెక్కలు లేరు. ఈ రెండింటి మధ్యనే ప్రధానమైన పోటీ. ఇలా మీకు తెలియంది ఏమున్నది, కాంగ్రెస్ మీకు కొత్తనా లేకపోతే టీడీపీ కొత్తనా? టీఆర్ఎస్ కూడా మీకు కొత్త కాదు. 20 ఏళ్ళ చరిత్ర ఉంది టీఆర్ఎస్ కూడా. ఉద్యమ సమయంలో ఈ ఇల్లెందుకు మా రాజేందర్ గారు సభలు ఏర్పాటు చేస్తే నేనే అనేక సార్లు వచ్చిన, అనేక సభలు మాట్లాడినాం. మీకు ఎవరు కూడా కొత్త కాదు. అందరి ఆచరణ, అందరి పద్ధతులు, అందరూ అవలంబించిన విధానాలు మీ కళ్ళ ముందు ఉన్నాయి. కాబట్టి మీరు నిర్ణయం తీసుకోవడం కూడా చాలా తేలిక. కొన్ని విషయాలు మాత్రం దయచేసి మీరు తప్పకుండా మీ తండాలకు, మీ గూడాలకు, మీ గ్రామాలకు, మీరు ఒకవేళ పట్టణవాసులు అయితే మీ వార్డులకు, మీ బస్తీలకు పోయిన తర్వాత మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. 58 ఏళ్ళు పరిపాలించిన టీడీపీ, కాంగ్రెస్ హయాంలో కరెంటు సరఫరా ఏ విధంగా ఉండే, మరి ఇప్పుడు కరెంటు సరఫరా ఏ విధంగా ఉంది? మారుమూల పల్లెలలో కూడా, తండాలో కూడా రెప్పపాటు కూడా కరెంటు పోకుండా నాణ్యమైన విద్యుత్తు సరఫరా జరుగుతూ ఉంది. బహుశా మీరు పేపర్లో చూసి ఉంటారు. 3-4 ఏళ్ల కింద మీకు తెలంగాణ అవసరం లేదు, తెలంగాణ వస్తే చిమ్మ చీకటి అవుతుంది, మీ పరిశ్రమలు తరలిపోతాయి అని శాపాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కానీ భగవంతుని దయ, ప్రజల సహకారం, సమిష్టి కృషి అద్భుతమైన ఫలితం తెచ్చిపెట్టింది. మనం ఇప్పుడు రాజస్థాన్కు కరెంట్ ఇస్తా ఉన్నాం, అమ్ముకోవడం లేదు. రెసిప్రోకల్, పరస్పర అంగీకారంతో వాళ్ళకి ఇప్పుడు అవసరం ఉంది కాబట్టి ఒక 2 నెలలు మనం ఇస్తాం. యాసంగి పంటలు చివరి దశకు వచ్చే టైంలో ఇదే పవరు 2 నెలలు వాళ్ళు ఇస్తారు. అంటే మన అవసరాలకు సరిపోను ఇతరులకు ఇచ్చేంత పవర్ సర్ప్లస్ తెలంగాణ అయింది ఈరోజు. చీకటి కాలే. ఏ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు
మీరు చీకటని చెప్పినరో సత్యం ఏంటంటే 24 గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో ఉంది. ఇది మీ కళ్ళ ముందున్న సత్యం. గాడి తప్పి గావరైపోయినటువంటి తెలంగాణ, కొద్ది తక్కువ సౌండ్ కొద్ది తక్కువ, అనేక రంగాలలో వెనుకబడిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకొని చాలా చాలా గాడి తప్పిన పరిస్థితి ఉండేది. రాష్ట్రం వచ్చిన కొత్తలో అన్నీ అర్థం చేసుకొని ప్లానింగ్ చేసుకొని ఒకటి 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 సమస్యలు అధిగమిస్తూ ముందుకు పోతా ఉన్నాం. కరెంటు బాధ పోయింది, ఇక బోనియం కరెంటు 100% పోనీయం. మీకు 24 గంటలు పవర్, మంచి పవర్ సప్లై కాబట్టి పేద వర్గాల ప్రజలు ఎక్కువ జనాభా ఉంది కాబట్టి దేశంలోనే నంబర్ 1 మనం ఉన్నాం ఈరోజు తెలంగాణ. మీ అందరికి తెలుసు ఆ విషయం. గతంలో పొడిపొడిగా ఓట్ల కోసం జరిగిన సంక్షేమం మీరు చూసినారు. ఈరోజు మానవీయ కోణంలో వాస్తవాల దృక్పథంగా జరిగే సంక్షేమం మీరు చూస్తూ ఉన్నారు. గతంలో పెన్షన్ ఇస్తే మొక్కుబడిగా ఇచ్చినారు, మేము అట్లా ఇవ్వడం లేదు. డెఫినెట్గా ఏం చేసినా ఒక అర్థవంతంగా ఉండాలి, దాని వెనుక ఒక ఆలోచన ఉండాలని లెక్కలు తీసి పేదవారిని ఆదుకునే విధంగా 200 పెన్షన్ 1000 రూపాయలు చేసి అమలు చేసినాం. మీకు అన్న ముందు ఉంది. అట్లానే అనేక కార్యక్రమాలు మన జీవితంలో అనుకోనటువంటివి, ఊహించినటువంటివి, ప్రభుత్వాలు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేస్తాయా అని నమ్మలేనటువంటి అనేక మంచి కార్యక్రమాలు జరిగినాయి. అది కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, ఈరోజు మీ గ్రామాలలో మీ గూడాలలో అమలు జరుగుతున్న కంటి వెలుగు కార్యక్రమం కావచ్చు, మిషన్ భగీరథ కార్యక్రమం కావచ్చు, ఇట్లా లెక్క వేసుకుంటూ పోతే ఒక 70 స్కీముల్ని ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మమ్మల్ని ఎవరు డిమాండ్ చేయలే, ఎవరు ధర్నా చేయలే, ఎవరు ఉద్యమాలు చేయలే. మా అంతటా మేమే అర్థం చేసుకొని ముందు పోయినాం. రాష్ట్ర సంపదను పెంచినాం, అవినీతిని పూర్తిగా అడ్డుకట్ట వేసి కంప్లీట్గా మీకు కనపడుతుంది. రాష్ట్రంలో గతంలో ఎట్లుండే కుంభకోణాలు, లంబకోణాలు, గత మంత్రులు ఎట్లా ఉండ్రి, ఇప్పుడు ఈ పరిపాలన ఎట్లా ఉంది మీకు అర్థమవుతుంది. ఎవడో వచ్చి ఏదో చెప్తాడు గాలి గాలి. ఆ కాంగ్రెస్ నాయకులు మాట్లాడతారు కమిషన్ తీసుకుంటాను. మీ బతుకు కమిషన్ కాబట్టి అందరూ అట్లే ఉన్నారని మీరు అనుకుంటారు. అసలు ఎలక్షన్ నిజం చెప్పానంటే, ధర్మం చెప్పానంటే, ఈరోజు ఈ ఎలక్షన్ వాస్తవంగా ఇంకో 4 నెలల తర్వాత జరగాలి. రేపైతే మనం డిసెంబర్లో పోతాం, ఏప్రిల్ మేలో జరగాలి. ముందుకు నేనే తెచ్చిన. ఎందుకంటే మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు ఒక్కటే మాట విచారించాలి దయచేసి. ఖమ్మం జిల్లా వాసులు, పాత ఖమ్మం, ఇప్పుడేమో మీరు మహబూబాబాద్లో ఉన్నారు. ఒక విషయం సీరియస్గా మీరు ఆలోచన చేయాలి, ఆశామాషిగా కాదు. ఏమైనా తెలంగాణకు హక్కు లేదా? ఇంత మంచి వర్షపాతం ఉండే జిల్లా, సగం భూభాగం అడవి ఉండే జిల్లా, దాదాపు 100-180 కిలోమీటర్లు ఇప్పుడు కొంత తీసుకున్నారు, ఆంధ్ర వాళ్ళు లాక్కున్నారు. కానీ ఎక్కడ మన పేరూరు కాడ మొదలు పెడితే ఆ గోదావరి, అవి ఏం కొండలు, అవి పాపికొండలు దాకా దాదాపు 190 కిలోమీటర్ల గోదావరి ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ పారుతుందండి. కానీ ఇక్కడ కరువు ఎట్లా ఉంటుందండి? ఎందుకున్నది? ఈ జిల్లాను గతంలో పాలించిన దద్దన్నలు ముద్దన్నలు కాకపోతే కాంగ్రెస్ నాయకులు, ఈడికెళ్ళి ముఖ్యమంత్రులు కూడా పనిచేసారు. ఏం లాభం జరిగింది? ఎందుకో జరగలేదు. నేను అడుగుతా ఉన్నా సూటిగా, ఎవరన్నా కావచ్చు, ఎందుకు జరగలేదు? జరగకపోను మోసం జరిగింది. నాగార్జున సాగర్ కట్టినప్పుడు కాలువ ఇల్లెందు మీదుగా పోవాలి, పాలేరుకుండా కాదు. ఇల్లెందు గార్ల బయ్యారం నుంచి ఆ పక్క నుంచి అటు పోవాలి. కానీ దాన్ని కుట్ర చేసి వంకర దింపి పాలేరులో పడగొట్టి కిందికి ఆంధ్రాకు నీళ్ళు తీసుకొని పోయినారు. ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులు ముద్దన్నల్లాగా, దద్దన్నల్లాగా బూరుల రామకృష్ణరావు నుంచి మొదలుకుంటే నేటి వరకు కూడా ఎవరంటే వీళ్ళు ఢిల్లీకి గులాములు. వాళ్ళ బతుకు వాళ్ళ చేతులనే ఉండదు. టికెట్ కూడా ఇక్కడ ఇయ్యరు, ఢిల్లీకి పోవాలి. ఎస్, డెఫినెట్గా ఢిల్లీ గులాములు వీళ్ళు. ఢిల్లీ గులాములు కాకపోతే 56లో నెహ్రూ తెలంగాణ ఆంధ్రలో కలిపితే ఎట్లా అవ్వుకున్నారండి? ఆయన మాట్లాడింది ఇక బూరుగుల రామకృష్ణరావు ఏం మాట్లాడతాడు? ఢిల్లీ నుంచి వచ్చిండు, బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిండు. ఏమైంది సార్ అంటే ఏం చెప్తామండి,
నెహ్రూ గారు కలుపుతానడుగా ఆ పెద్ద మనిషి ముందర ఏం మాట్లాడతాం? మాట్లాడాడు. ఎందుకంటే నోరు గులాం బానిస కాబట్టి మాట్లాడాడు. ఈ రోజు కూడా బానిసలే. అడు రాహుల్ గాంధీ అయితే మన భుజాలు పెట్టుకొని ఊరేగుతారు. వీళ్ళకి సొంతం వెన్నెముక లేదు. ఎంతసేపు ఆ ఢిల్లీలో వచ్చి హ్యాండిల్ కొడుతున్నా వీళ్ళకి లేదు. ఆ గతి ఈ బానిసలు కావన్నా మనకు. నిన్న మొన్నటిదాకా మన గతి, తెలంగాణ గతి శంకరగిరి మాన్యాలు పట్టించింది ఎవరండి? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. ఇప్పుడు నిలదీసి అడిగేటోళ్ళు లేకనా? వాస్తవాలు ప్రజల ముందు కావా? వాస్తవాలు కావా ఇవి? తెలంగాణకి గతి పట్టించింది ఎవడు? కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, కరువు, భయంకరమైన పరిస్థితి. ఇవన్నీ ఎవరు తెచ్చిండ్రు? సో ఇవన్నీ చేసి మళ్ళీ ఇప్పుడు మేము పేద ఇంత పొడువు అంత పొడువు మహా మేధావులము ఘనాపాటిలము. మరి ఎక్కడ మీ ఘనాపాటితనం? మీరు దయచేసి ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా. అందుకనే ముందే చెప్పిన, ఆశామాషిగా అలవోకగా ఓటు వెయ్యవద్దు. ఓటు మన తలరాత మారుస్తుంది. అందువల్ల దయచేసి ఆలోచన చేయాలి. మీకు ప్రధానమైన సమస్యలు ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఎందుకు పరిష్కారం చేయలే? ఎవరు అడ్డమచ్చారు వీళ్ళకు? కాంగ్రెస్ పార్టీ 40 ఏళ్ళు ఇక్కడ ఢిల్లీలో ఏకదాటిగా పెత్తనం చెలాయించారు. రాజ్యాంగం రాసిందే వీళ్ళు. స్వతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశానికి ప్లాన్ తయారు చేసిందే వీళ్ళు. ఈ గిరిజనుల పోడు భూముల సమస్యలు ఎందుకున్నాయి? ఎందుకు పెండింగ్లు ఉండాలి? ఏ కారణం చేత ఉన్నాయి? దానికి ఎవడు జిమ్మెదారి? నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ పోడు భూముల సంగతి ఒక ఖమ్మంలో ఒక ఇల్లెందులో లేదు. ఇది ములుగులో ఉంది, వరంగల్ జిల్లాలో, ఆదిలాబాద్లో ఉంది, నిజామాబాద్లో ఉంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. దీనికి ఒక మంచి పాలసీ తెచ్చి ఖచ్చితంగా ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తున్నాం అని ఏం డౌట్ లేదు. ఎవడేం మరిచినా కూడా ప్రజలు మనంటనే ఉన్నారు. అలా ఏం అనుమానం లేదు. సీట్లు ఎవరికన్నెత్తైనా లెక్క తప్ప గెలుపు గురించి ఇక్కడ చర్చే లేదు ఈ రాష్ట్రంలో. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు. ఈ స్టోరీ నాది కాదు. ఇయ్యాలటికి వాడు కూడా ఇండియా టుడే, మను టుడే ఎన్నో 10 సర్వేలు చేసి పంపించారు. ఏది ఎలక్షన్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటిదాకా ఒక 10 వచ్చినాయి సర్వేలు. ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు చెప్తున్నారు తప్ప టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుందని డజన్ సర్వేలు చెప్పినాయి ఇప్పటికి. ఇవాళ ఇల్లెందులో ఇంత పెద్ద సభన నాకు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పి 10 గంటకే వచ్చానని చెప్పి మీ ఓపికకి నమస్కారం చేస్తున్నాను. నేను ఇల్లెందు పట్టణంలో మీరు అడవి కాన్స్టిట్యూన్స్ అయినా ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చిందంటేనే కనకయ్య గారు గెలుపు ఖాయమైపోయింది అన్న అనుమానమే లేదు. గ్యారంటీ గెలిచిపోతాం. ఓడు భూముల సమస్య తెలంగాణ వ్యాప్తంగా ఉంది కాబట్టి నేను మొత్తం మినిస్టర్లను, చీఫ్ సెక్రటరీని, అడవి శాఖ అధికారులను 50 మందిని ఎంబడేసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాకు 2 రోజులు కానీ 3 రోజులు కానీ కూర్చొని నేనే స్వయంగా దాన్ని పరిష్కారం చేపిస్తానని మనం చేస్తా ఉన్నా. ఈ పోడు రైతులు కూడా పాపం దొంగలు కాదు. దిక్కులేక పాపం భూమి దున్నుకొని బతుకుతారు. వాళ్ళకు కూడా హక్కు రావాలి. రైతు బంధు స్కీమ్ ఉన్నది వాళ్ళకి చెందాలి. రైతు బీమా పథకం అనేది వాళ్ళకి చెందాలి. వాళ్ళకు కూడా హక్కు రావాలి. కాబట్టి ఆ పని 100% నేను చేస్తా. కేసీఆర్ చాలా మొండివాడు, మీకు తెలుసు. నేను ఏదైనా పట్టుబట్టినా అంటే గ్యారంటీ చేస్తా. ఎలక్షన్ తర్వాత 1 సంవత్సరం లోపల ఈ మొత్తం పోడు భూముల సమస్యకు ఒక భరత వాక్యం పలుకుదాం. డెఫినెట్గా పరిష్కారం చేద్దాం. ఆ పని నేను చేస్తా, తప్పకుండా చేస్తాను, మీకు హామీ ఇస్తా ఉన్నా. అదేవిధంగా ఇల్లెందుకు ఒక ప్రత్యేకత ఉంది, నా మనసులో కూడా ఉంది. మా కనకయ్య గారు కూడా కోరినాడు. ఎక్కడ పోయినా సింగరేణిలో నేను కొత్తగా తిరిగే టైంలో గెస్ట్ హౌస్కి పోతే ఆ గెస్ట్ హౌస్ పేరు ఇల్లెందు గెస్ట్ హౌస్ అని రాసి ఉంటుంది. నేను అడిగిన ఏమైనా ఇది ఊరు ఇల్లెందు కాదు కదా అంటే, కాదు సార్, మొట్టమొదట బొగ్గు కనిపెట్టబడ్డదే ఇల్లెందులో కాబట్టి ఆ పేరు కాపాడమని చెప్పింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇల్లెందుకు ఆ చరిత్ర ఉంది, ఆ ప్రసిద్ధి ఉంది. ఆ చారిత్రక ప్రసిద్ధిని, ఇల్లెందు ప్రసిద్ధిని కాపాడడానికి కొంత నష్టం వచ్చినా సరే అర్జెంటుగా ఒక కొత్త అండర్ గ్రౌండ్ మైన్ నేను ప్రారంభిస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదొక మాన్యుమెంట్ లాగా తప్పకుండా చేస్తాం. తుమ్మల నాగేశ్వరరావు గారు నేను గోదావరి నీళ్లు ఖచ్చితంగా తీసుకోవాలని నిర్ణయించి ఇద్దరం కలిసి మొదటి సంవత్సరమే వచ్చినాం. ఇక్కడ ఇంకో కథనండి, మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ మెల్లగా ఎందుకమ్మా తోసుకోకండి, 5 నిమిషాలైతే అయిపోద్ది కదా. ఇక్కడ ఇంకో విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏ రాష్ట్రానికి పోయినా స్థానిక గొప్ప వాళ్ళ పేర్లు ఉంటాయి.
మన దగ్గర మన కర్మమేందో ఏ దానికి పేరు పెట్టినా ఇక నెహ్రూ ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ ఇంకోటి దిక్కే లేనట్టు మనకు మన కొమరం భీం పేరుండదు మన గొప్ప వాళ్ళ పేరుండదు ఎవ్వరిది ఉండదు ఈరో రెండు పెట్టిన దొంగయి ఎందుకు పెట్టినండి దుమ్ముగూడెం టేల్ పాంట్ ద్వారా మన నీళ్లను కొట్టుకొని పోవడానికి రెండవది పోలవరం కట్టుకోవడానికి ముమ్మర ప్రయత్నాలు చేస్తూ కంటి తుడుపు చర్య కింద ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ అని చెప్పి రెండు డూప్లికేట్ పథకాలు పెట్టినారు ఆఖరికి ఏంది పోలవరంలో వాటి యొక్క హెడ్ వర్క్స్ పోయినాయి ఆ రుద్రమకోట కావచ్చు ఇంకోటి కావచ్చు దాన్ని మేము రీడిజైన్ చేసినాం ఆ రాహుల్ గాంధీ అంటే ఏమైనా తెలివి ఉన్నదో లేదో భగవంతుడు ఏమి తెలివించడం లేదో జోకర్ లాగా మాట్లాడతాడు మేమట కమిషన్ కోసం రీడిజైన్ చేసినామట వస్తావా రాహుల్ గాంధీ నీకు దమ్ముందా పోదామా రుద్రమకోట కాడికి మీ నాయన పేరు మీద రాజీవ్ గాంధీ ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ఎట్లుందో చూద్దామా నేనే దొరకపోతాను దా దమ్ముంటే ఎటువంటి ఇష్టమైన కుళ్ళు ఆరోపణలు సొల్లు ఆరోపణలు చేయడం కాదు ఎందుకు రీడిజైన్ చేసి సీతారామ తీసుకున్నాం ఏం కారణం దాని ప్రొవొకేషన్ ఏంది మా దద్దమ్మలు మా కాంగ్రెస్ దద్దమ్మలు తెలంగాణ దద్దమ్మలు మీ గులాములు మీరు ఏది చెప్తా దీని పిచ్చి ప్రాజెక్టు పెట్టారు కాబట్టి వాటిని తీసి అవతల పడేసి మాకు అవసరమయ్యే ప్రాజెక్టు మేము కట్టుకుంటా ఉన్నాం నీకు తెలివి లేక దాని కమిషన్ కోసం మార్చింది మాకు కావాలన్నా కమిషన్ నేను ఇస్తా దానికి కమిషన్ కావాలంటే ఎవరికి కావాలి కమిషన్ మీలాగా మాది కమిషన్ల బతుకు కాదు మేము పోరాటం చేసిన బతుకు మాది 15 ఏళ్ళు కొట్లాన్ని మేము పేగులు దిగేదాకా ఎవడు కమిషన్ ఇచ్చిండు మాకు అన్నం తిన్నామో అటుకులు తిన్నామో ఉపాసం ఉన్నామో మా రాజేందర్ తెలుసు 2000 నుంచి ఇలా ఎప్పటిదాకా కొట్లానేమో మాకు ఆనాడు కమిషన్ ఎవడన్నా ఇచ్చిన ఆడు మమ్మల్ని జైలు వేసిండు పోలీసులు పట్టుకపోయింది మేము భయపడకుండా కొట్టానేం కాబట్టి మీ అంగి గుంజే ప్రయత్నం చేసినాం మీ కుర్చీ గుంజే ప్రయత్నం చేసినాం కాబట్టి మీరు తెలంగాణ ఇచ్చింది బాధ కలుగుతుంది ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే వాస్తవం కాబట్టి ఇందిరా సాగర్ రాజీవ్ సాగర్ అనే డూప్లికేట్ పనికి మాలిన స్కీమ్లను బంద్ పెట్టి ఇలా సీతారామ సాగర్ డిజైన్ చేసినాం నేను తుమ్మల గారు కలిసి వచ్చినాం రోళ్లపాడు ప్రాజెక్టులో మధ్యలో దిగినాం ఆ అడవిలో అక్కడ ఉన్న వాళ్ళని కన్విన్స్ చేసినాం 100% ఓ పూట ఎన్నుకో ముందు కాలువ తెచ్చుకుందాం దాని తర్వాయిలో రోళ్లపాడు ప్రాజెక్టు కట్టుకుందాం అది 19 టీఎంసీ ప్రాజెక్ట్ బయ్యారం చెరువు నింపుకుందాం అవసరమైతే బయ్యారం కొద్దిగా సామర్థ్యం పెంచుకుందాం సస్యశ్యామలంగా ఈ ఖమ్మం జిల్లా 10 లక్షల ఎకరాలకు నీళ్లు పారిస్తాను నా బాధ్యతని మనవి చేస్తా ఉన్నా ప్రస్తుత కొత్తగూడెం మహబాద్ అండ్ ఖమ్మం జిల్లాకు 10 లక్షల ఎకరాలకు బ్రహ్మాండమైనటువంటి నీళ్లు తెచ్చిచ్చే బాధ్యత కేసీఆర్ గవి వస్తే బతుకుతాం వీడియో స్టోరీ చెప్పి కథ చెప్పి కూటమి ఏం అన్నం పెడతాయి మనకి కూటాలు చంద్రబాబు నాయుడు తెచ్చి ఇల్లెందులో బంగారు కిరీటం పెడతాడు మనకు పెట్టిండా చంద్రబాబు నాయుడు మనకు టోపీ పెట్టిపోయింది తప్ప ఈ టోపీ కానీ నమ్మితే మళ్ళా టోపే కాబట్టి జాగ్రత్త ఈ టోపీ గాళ్ళు మనకేం చెయ్యరు డెఫినెట్గా మళ్ళా టోపీ పెడతారు నమ్మితే మీరు జాగ్రత్తగా ఉండాలని కోరుతా ఉన్నా అంతే ఎందుకంటే ఇది మన తలరాత మారుస్తుంది ఏదో అలవోకగా మోసపోయి గోసపోయి వేసి పడేస్తే ఆగమైపోతాం కాబట్టి దయచేసి అప్రమత్తంగా ఉండండి కనకయ్య గారి కారు గుర్తుకు ఓటేసాన్ని గెలిపించండి ఇల్లెందుకు నేనే వచ్చి కూర్చొని మీ పోడు భూముల ఈ సంవత్సరం నేను ఈ టర్మ్ కారణం మీద నాకు ప్లానింగ్కే టైం దొరకలే కొత్త రాష్ట్రం కొత్త కుండలో ఈగ వచ్చినట్టు అన్నీ అర్థం చేసుకోవాలి మలచాలి స్కీములు తయారు చేయాలి చాలా మంచి స్కీములు తెచ్చినాం ఉన్నదా అనండి ప్రపంచంలో రైతు బీమా ఎక్కడన్నా రైతు బంధు ఆయన ఉన్నదా ఇంకొక ఆయన ముచ్చట కూడా చెప్పాలి టైం అవుతుంది నాగేశ్వరరావు గారు వస్తారు బయ్యారం వస్తుంది సార్ వస్తుంది గ్యారెంటీ ఎస్ నేను ఒక్కటే మాట చెప్తున్నా మీకు వీళ్ళు ఎవ్వరు చేయరండి దద్దనగాళ్ళు ఉక్కు ఫ్యాక్టరీ చెప్పమని నాగేశ్వరరావు అంటుండు ఉక్కు ఫ్యాక్టరీ వాని తాత జేజమ్మ మెడ వంచి తెచ్చే బాధ్యత నాది ఎవరిని భిక్షం ఎత్తుకోం ఇంకో మాట కూడా చెప్తా ఉన్నా నేను ఇంకొక మాట ఎస్ విత్ అథారిటీ విత్ ఆల్ క్లారిటీ ఆషామాషిగా చెప్పడం లేదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టరా అని అడిగి ఈ నరేంద్ర మోడీకి ఇంకోడు ఉండే ఆడు మంత్రి ఆయనకు 30 దరఖాస్తులు నేనే ఇచ్చిన నాగేశ్వరరావు నేను పోయి ఇచ్చిన ఇక వాడు మేనల్ని కన్నా ఎక్కువ మీరు ఈ రాయితీ ఇవ్వాలి ఆ రాయితీ నేనంటే ఇది ఇచ్చే బాధలు మేము ఇచ్చుకుంటూ అయిపోతాం కదా బాబు అందుకే కేంద్రం జాంతానై సింగరేణి ఆధ్వర్యంలో మొత్తం మైనింగ్ చేపించి ఫ్యాక్టరీ కూడా మన రాష్ట్ర ఆధ్వర్యంలో అవసరమైతే స్టార్ట్ చేస్తాం దాన్ని వదిలే ప్రసక్తి లేదని మనం చేస్తాం మనకున్న వనరులన్నీ కూడా బ్రహ్మాండంగా వాడుకుంటాం
అద్భుతంగా వాడుకుంటాం. మిమ్మల్ని అవకాశం ఇవ్వమని కోరుతున్నా. మీ బిడ్డగా, తెలంగాణ బిడ్డగా ఎన్ని పోరాటాలు చేసి ఎవరికి లొంగకుండా, ఎవరికి బెదిరించినా భయపడకుండా ఏ పద్ధతిలో తెలంగాణ తెచ్చినామో అదే పద్ధతిలో రైతు బీమా ఇవ్వడు ఉన్నాదండి. ఆలోచించినామా? నిన్న నరేంద్ర మోడీ వస్తాడు ప్రధానమంత్రి దేశానికి. ఎన్ని పిచ్చి అవతారాలు మాట్లాడతారండి, పచ్చి అవతారాలు మాట్లాడతారు. నరేంద్ర మోడీ గారు నేను ఒక మాట అడుగుతున్నా, 19 రాష్ట్రాలలో నీ బీజేపీ ప్రభుత్వం ఉంది. అలా ఒక్క దగ్గర రైతు బీమా ఉందా? ఒక్క దగ్గర రైతు బంధు ఉందా? మీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఒక్క దగ్గర 1000 రూపాయల పెన్షన్ ఉందా? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తారా మీరు ఎక్కడన్నా? ఇప్పుడు వచ్చి జెండా పట్టుకుని వస్తే మేము బేకు వాళ్ళకి మీకు ఓటే అన్నా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము అవలా పోషకాలకు కనపడుతున్నామా? పచ్చి అబద్ధాలు మాట్లాడితే ఇక్కడ ఎవరు గొర్రెలు లేరు. ఇది పులిలాంటి తెలంగాణ, పోరాటం చేసిన తెలంగాణ, ఇది ఉద్యమాల గడ్డ. కాబట్టి మీకు తగు రీతిలో సమాధానం చెప్తుంది. ఈసారి ఎన్నికలు రుజువు చేస్తాయి. మీ అందరితో నా ప్రార్థన, ముందుకు చాలా చేయాల్సింది. నేను కంటున్న కళ 1 కోటి ఎకరాల ఆకుపచ్చ తెలంగాణ కావాలి. ప్రతి ఇల్లు కులం లేకుండా, మతం లేకుండా, ప్రతి గిరిజన సోదరుడు, ప్రతి దళిత సోదరుడు, ప్రతి ముస్లిం మైనార్టీ సోదరుడు, వెనుకబడ్డ కులాలలో బ్యాక్వర్డ్ ఉన్నవాళ్ళు, ఓసీలలో కూడా ఎవరైతే దరిద్రున్నారో వాళ్ళు అందరూ కూడా చిరునవ్వుతో బతికేటువంటి తెలంగాణ కావాలి. అది నా కళ, నాకు వేరే కళ లేదు. మీరు నాకు చాలా గౌరవం ఇచ్చినారు. పోయిన ఎలక్షన్లో ఎవరు న్యాయంబడి ఒంటరి పక్షిలాగా తిరిగితే గెలిపి డైరెక్ట్గా అధికారం ఇచ్చినారు. ఈసారి కూడా మీరు అధికారం ఇస్తే నేను కంటున్న కళ సాకారం చేసి మీకు అప్పగిస్తా బంగారు తెలంగాణ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. కోరికలను నెరవేర్చుకుందాం, ముందుకు పోదాం. కోలం కనకయ్య గారిని దయచేసి పెద్ద మెజార్టీ ఇచ్చి గెలిపించండి. మంచి నాయకుడు ఆయన, సిన్సియర్గా ఉండేవాడు, ఎవరికి మోసం చేసే వ్యక్తి కాదు, ఒక సాదాసీదా మనిషి. కనకయ్య గారిని గెలిపించండి దయచేసి. మీకు మంచి పనులను నేను చేసి పెడతాను మనవి చేస్తా ఉన్నా. నా మిత్రుడు రాజేందర్, దిండిగాల రాజేందర్ అన్నారు, ఇక్కడ వెంకటగౌడ్ గారు ఉన్నారు, వాళ్ళు కూడా మంచి వాళ్ళు. నేను రాజేందర్ని ఈసారి అకామిడేట్ చేయలేకపోయినా, కానీ త్వరలోనే రాజేందర్ గారికి అత్యున్నతమైన పదవి వస్తుందని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. వెంకటగౌడ్ గారు కూడా స్థానికంగా మంచి చైతన్యం ఉండే నాయకుడు, ఆయన కూడా తప్పకుండా రాష్ట్ర స్థాయి గుర్తింపు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి నేను ప్రామిస్ చేస్తా ఉన్నా. ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ కారు గుర్తు కోటేమని మిమ్మల్ని కోరుతూ చాలా పెద్ద పర్యటన ఉంది. అలా మీరు నాకు సెలవియాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.